ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ మనం కూడా నేర్చుకోవలసినవి ఉన్నాయి. యెరికోను జయించడానికి దేవుడు పన్నిన వ్యూహము యెహోషువకు తెలియజేశారు. ఇక్కడ మనం గ్రహించవలసింది మన స్వంత శక్తి, మన స్వంత నిర్ణయాలు, మన సొంత ప్రయత్నాలు ఏవి ఆయన ప్రణాళికలు నెరవేర్చడంలో ఉపయోగపడవు. జకర్యా 4:6 శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చెను అన్న వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన తనదైన రీతిలో తన కార్యాలను నెరవేర్చుతాడు. మనకి ఎంత బలం ఉన్నా, మన సామర్థ్యాలు ఎంతగా ఉన్నా అవేవి ఆయన ముందు పనిచేయలేవు. అలాగే మన బలహీనతలు, మన అసమర్థత ఆయనకు తెలుసు. కాబట్టే ఆ సమయంలో ఏది అవసరమో అది యెహోషువకు దర్శన రూపంలో ప్రత్యక్షమయ్యింది. యెహోషువ ఆ దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న యెహోవా సైన్యాధిపతిని చూడగానే నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. ఇదే ఆ తర్వాత ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలన్నిటికీ అతి ప్రాముఖ్యమైందని చెప్పవచ్చు. ఇశ్రాయేలీయులకు సేనాధిపతిగా దేవునిచే ఎన్నుకోబడ్డ యెహోషువ ఒక సైన్యాధిపతిగా యెహోవా సైన్యాధ్యక్షుని ముందు సాగిలపడ్డాడు. ఇలా చేయడంలో యెహోషువ తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో మనకి తెలుస్తుంది. తాను ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా ఏం చేయాలో చెప్పమని అడుగుతాడు. తనకున్న ఆహాన్ని, తన చిత్తాన్ని పూర్తిగా ఖాళీ చేసుకున్నాడనే చెప్పవచ్చు. నేనే నాయకుణ్ణి, నేనేంటి ఆయన ముందు సాగిలపడ్డం అనే అహంభావము ప్రదర్శించలేదు. తన మాటల ద్వారా, తన క్రియల ద్వారా తన యొక్క విధేయతను, దీనత్వాన్ని తెలియపరిచాడు. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని వినమ్రతగా అడిగాడు. తానేంటో యెహోవా సైన్యాధ్యక్షునికి ఈ విధంగా తెలియజేశాడు. నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమనగా, అంటే ఒక పనివాడిగా, ఒక సేవకుడిగా, ఒక దాసుడిగా తనను తాను తెలియజేసుకున్నాడు. ఆయన చెప్పే మాటలు తను శిరసావహిస్తానని, ఆయన ఆజ్ఞలకు లోబడతానని, ఆయన తీసుకునే ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. అది మన దేవునికి ఇష్టమైన క్రియ, విధేయత. మనం కూడా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే దేవుని వాక్యం మనకి తెలియజేసినప్పుడు విధేయతతో దాన్ని శిరసావహిస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ముందుకు సాగగలం అనే ధైర్యం మనకి వస్తుంది. అలాగే యెహోషువ గ్రంథం 6:2 యెరికోను దాని రాజును పరాక్రమం గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను అంటున్నారు. దేవుడు యెరికో విషయంలో ఏం చేయాలనుకుంటున్నారో యెహోషువ చేత చేయిస్తున్నారు. దేవుడు చెప్పిన ఆలోచన, అలాగే ఆయన చేయమన్న విధానము యెహోషువకు వింతగా అనిపించి ఉండవచ్చు. కానీ అతడు దేవుని యొక్క మాటలను తూచా తప్పకుండా ఆచరించాడు. అదేంటి ప్రభువా, అంత బలమైన యెరికో పట్టణాన్ని ఇలా దాని చుట్టూ తిరగడం, కేకలు వేయడం అని ప్రశ్నించలేదు. యెహోషువ ఆలోచించిందేది అక్కడ లేదు. సైన్యము, వనరులు ఏమీ కాదు. యెహోషువ దేవుడు చెప్పిన ప్రతీదీ తూచా తప్పకుండా దేవునిదైన రీతిలో చేశాడు. దేవుడు మన దగ్గర నుండి కోరుకునే సహకారము అదే. యెహోషువ కలిగిన ఆ దర్శనం ద్వారా అతడు తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, దేవుని మాటకు ఎంతగా విధేయత చూపాడో, తన స్వచిత్తాన్ని ఎలా ఖాళీ చేసుకున్నాడో మనము తెలుసుకున్నాము. అలాగే ఆయనకు కలిగిన ఆ దర్శనం ద్వారా మనం ఏం నేర్చుకుందామో రేపటి దినాన తెలుసుకుందాము. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.